కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవాలంటారు అది? పిచ్చోళ్ళు అనుకోవాలి కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రమంతా విస్తృతంగా ప్రవహిస్తుందని ప్రజలందరూ ఎంతో ఆనందంతో సంతోషంతో ఈరోజు ఉంటున్నారని మేము తెలియపరుస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే అన్ని చేస్తున్నారు అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేయన్ని మాయ మాటలు, అబద్ధం మాటలనే అని రాష్ట్రం అంతా తెలిసిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గుంటలు ఉన్నాయన్నీ బూడ్చి రోడ్లు, మరి వంతెనలు, డ్రైనేజీలు అన్ని రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. సంతోషంతో కాదు, బాధపడుతున్నారు ప్రజలందరూ. కూటమికి ఎందుకు ఓటేసామా అని అనుకుంటున్నారంట కాదా? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెరలు కట్టుకొని కారులో నుంచి దిగకుండా మీరు చేసిన పనులన్నీ ప్రజలందరూ, రాజధాని రైతులందరూ గమనించారు. గమనించి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఎంతో ఆనందం, సంతోషం కలిగిందని ఎంతోమంది ప్రజలు, రాష్ట్రంలో మన రాజధానిలో ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషం తెలియపరుస్తున్నారు.